Yes friends, welcome to BHK Raju Computer Adda ఛానల్. ఈరోజు మనం జీకే టాపిక్ రెండో వీడియోలో జాతీయ గేయం, జాతీయ చిహ్నం, జాతీయ పతాకం గురించి తెలుసుకుందాం. మీకు జీకే టాపిక్స్ సంబంధించి ప్రతి వీడియో మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జాతీయ గేయం గురించి తెలుసుకుందాం. జాతీయ గేయం అనేది ఎవరు రచించారంటే బంకించంద్ర చటర్జీ రాశారు. మన జాతీయ గేయం అనేది వందే మాతరం. బంకించంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మత్ నవల అనేలోని వందే మాతరం మన జాతీయ గేయం. ఆనంద్ మత్ నవల అనేది 1882లో ప్రచురించబడింది. ఎప్పుడు ప్రచురించబడిందంటే 1882లో ప్రచురించబడింది. 1896లో కలకత్తాలో జరిగిన ఇండియన్ కాంగ్రెస్ సమావేశంలో వందే మాతరం గేయాన్ని తొలిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారు. ఎప్పుడు పాడారంటే 1896 కలకత్తాలో జరిగిన ఇండియన్ కాంగ్రెస్ సమావేశంలో వందే మాతరం గేయాన్ని తొలిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారు. వందే మాతర గేయాన్ని బంకించంద్ర చటర్జీ మొదటిసారి సంస్కృతంలో రాశారు. వందే మాతరాన్ని మొదటిసారి వచ్చేసి సంస్కృతంలో రాశారు. దీనిని అరవింద్ ఘోష్ వచ్చి ఆంగ్లంలో అనువాదించారు. సంస్కృతంలో రాసిన వారు ఎవరంటే బంకించంద్ర చటర్జీ. దానిని ఆంగ్లంలో అనువాదించిన వారు ఎవరంటే అరవింద్ ఘోష్. వందే మాతర గేయాన్ని 1950 జనవరి 24 మన రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది. యాస్ ఫ్రెండ్స్, ఇది జాతీయ గీతం గురించి ఇన్ఫర్మేషన్. యాస్ ఫ్రెండ్స్, అదేవిధంగా మనము ఇప్పుడు జాతీయ చిహ్నం గురించి తెలుసుకుందాము. మన జాతీయ చిహ్నం వచ్చి లయన్ క్యాపిటల్. ఇది పక్కన ఉంది చూడండి. యాస్ ఫ్రెండ్స్, లయన్ క్యాపిటల్. జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్తూపం నుండి గ్రహించారు. ఎక్కడి నుంచి గ్రహించారంటే సారనాథ్ స్తూపం నుంచి గ్రహించారు. యాస్ ఫ్రెండ్స్, ఈ చిహ్నంపై 4 సింహాలు ఉంటాయని, కానీ మనకు 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. మన యొక్క జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉంటాయంటే టోటల్గా 4 సింహాలు ఉంటాయి. యాస్ ఫ్రెండ్స్, ఇందులో 3 మనకే కనిపిస్తాయి. ఈ చిహ్నంపై 4 సింహాలు ఉంటాయి, కానీ మనకు 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ఇదే యాస్ ఫ్రెండ్స్ ధర్మచక్రం. అదేవిధంగా ధర్మచక్రానికి కుడివైపున వృషభం ఎద్దు ఉంటుంది. ఇదో కుడివైపున ఎద్దు ఉంది. ఇది స్థిరత్వానికి సంకేతం. అంటే ధర్మచక్రానికి కుడివైపు ఉన్న వృషభం వచ్చేసి ఎద్దు ఉంటుంది. ఇక్కడ స్థిరత్వానికి ఇది సంకేతం. యాస్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఎడమవైపు గుర్రము ఉంటుంది. ఇది వేగం, పౌరుషానికి సంకేతం. ఇదో ఎడమవైపున గుర్రం ఉంది. ఇది వచ్చి పౌరుషానికి, వేగానికి సంకేతం. పీఠభాగంపై సత్యమే జయతే అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. ఈ వాక్యం వచ్చేసి ముండకోపనిషత్తు నుండి గ్రహించబడింది. ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే ముండకోపనిషత్తు నుంచి గ్రహించబడింది. జాతీయ చిహ్నాన్ని 1950 జనవరి 26న మన రాజ్యాంగ సభ జాతీయ చిహ్నంగా ఆమోదించింది. జాతీయ చిహ్నంగా ఎప్పుడు ఆమోదించిందంటే 1950 జనవరి 26న మన రాజ్యాంగ సభ జాతీయ చిహ్నంగా ఆమోదించింది. యాస్ ఫ్రెండ్స్, ఇది మన జాతీయ చిహ్నం గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం జాతీయ పతాకం గురించి తెలుసుకుందాం. యాస్ ఫ్రెండ్స్, మన జాతీయ పతాకం వచ్చి త్రివర్ణ పతాకం. జాతీయ పతాకం పొడవు వెడల్పు నిష్పత్తి వచ్చేసి 3:2. దేశ సమగ్రతకు, సమైక్యతకు ప్రతీక అయిన ఈ త్రివర్ణ పతాకంలో పైన కాషాయం ఉంటుంది. యాస్ ఫ్రెండ్స్, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. కాషాయ రంగు వచ్చేసి ధైర్యానికి, త్యాగరీతికి సూచిక. యాస్ ఫ్రెండ్స్, అదేవిధంగా తెలుపు రంగు వచ్చేసి శాంతికి, సత్యానికి సూచిక.
అదేవిధంగా ఆకుపచ్చ రంగు వచ్చి విశ్వాసానికి, పరాక్రమానికి చిహ్నాలు యాస్పిరెంట్స్. ఈ విధంగా 3 రంగులు తెలియజేస్తాయి యాస్పిరెంట్స్. తెలుపు రంగు మధ్యలో ముదురు నీలం రంగు నేవీ బ్లూతో అశోక చక్రం ఉంది యాస్పిరెంట్స్. ఇదో అశోక చక్రం. చక్రం వచ్చేసి అభివృద్ధికి సంకేతంగా ఉంటుంది యాస్పిరెంట్స్. చక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఎన్ని ఆకులు ఉంటాయంటే 24 ఆకులు ఉంటాయి ఈ గీతలలో ఉండేటి. 1921లో విజయవాడలో జరిగిన ఐఎన్సి సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాక నమూనాను తొలిసారి ప్రదర్శించారు. పతాకం మధ్యలో తెలుపు రంగుపై మొదట మహాత్మా గాంధీ సూచన చరాక ఉండేది. తర్వాత దీని స్థానంలో ముదురు నీలిరంగు నేవీ బ్లూ గల అశోక చక్రం, అశోక ధర్మచక్రం ఎంచుకున్నారు. దీనిని సారానాథ్లోని అశోక స్తంభం నుండి గ్రహించారు. త్రివర్ణ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా 1947 జూలై 22న ఆమోదించింది. మన జాతీయ జెండాను అధికారికంగా 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి ప్రదర్శించారు. దీనిని తొలిసారి పార్లమెంటుపై ఎగరవేశారు. పార్లమెంటుపై ఎప్పుడు మొదటిసారి ఎగరవేశారంటే మన స్వతంత్ర దినోత్సవం జీకే టాపిక్ 2 యొక్క సబ్జెక్టు గురించి.